చిన్నీకైతే ఇంకా బ్లడ్ అవసరం అని చెప్పని సిస్టర్లు చెప్పేటప్పటికి ఇంకా నాది కూడా అదే బ్లడ్ అని చెప్పని ఇంకా మహినే తనకి బ్లడ్ ఇస్తాడు. ఇంకా నాగవల్లి అయితే ఇంకా మహిని ఎత్తుక్కుంటూ ఇంకా హాస్పిటల్కి అయితే వస్తుంది. ఎక్కడున్నాడా ఏంటి అని చెప్పనని ఇంకెక్కడ కనిపించేటప్పటికి కింద నర్సులని తడితే ఐసీలో ఉన్నారు మేడం పైన అని చెప్పి అనేటప్పటికి ఇంకా పైన తెచ్చి చూస్తుంది. ఒక పక్క మహిని చూస్తుంది. తర్వాత తను బ్లడ్ ఇస్తున్నట్టున్నాడు అని చెప్పని మళ్ళీ తిరిగి చూసేటప్పటికి చిన్ని అక్కడ మధు ఉంటుంది. నేను నా శత్రువుకే తను రక్తం ఇచ్చి కాపాడుతున్నాడా అని చెప్పనని ఒక్క క్షణం అయితే ఇంకా షాక్ అయిపోతుంది. ఏంది నా కొడుకు నేను చంపాలి అని చెప్పి చూసిన అమ్మాయికే రక్తం ఇచ్చి కాపాడుతున్నాడా, నా కొడుకు అలా రక్తం ఇస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది అని చెప్పనని ఇంకా మధు గుళ్ళో చేసినటువన్నీ గుర్తు తెచ్చుకుంది. ఆ అమ్మాయి ఆ రోజు నన్ను ఇన్సల్ట్ చేయబట్టే కదా తనకి ఈ పరిస్థితి వచ్చింది, కానీ నా కొడుకు తనకి రక్తం ఇచ్చి తనని కాపాడుతున్నాడు అని చెప్పనని తను ఇంకా కోపం పెంచుకుంటుంది. నా కొడుకు బ్లడ్ ఉద్దాగా పోతుంది అని చెప్పనని ఇంకా మహి అయితే బయటకు వస్తూ ఉంటే ఇంకా సడన్గా ఇంకా మహి అయితే బ్లడ్ చేసి ఇంకా బయట అయితే వస్తుంటే ఇంకా సడన్గా అయితే నాగవల్లి అక్కడ కనిపిస్తుంది. మమ్మీ అని చెప్పి అనేటప్పటికీ నాన్న నీకెంత బ్లడ్ పోతుంది, నీకు అయినా నీ దెబ్బ తగిలినా పట్టించుకోకుండా నువ్వు వేరే వాళ్ళకి రక్తం ఇచ్చేదానికి వస్తున్నావా అని చెప్పనని ఇంకా అంటే ఇంకా మహి అయితే తను నా క్లాస్మేట్ మమ్మీ, అందుకే తనని ఆ రౌడీల నుంచి కాపాడి తనకి బ్లడ్ ఇచ్చాను అని చెప్పనంటే నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవా మహి అని చెప్పనని అంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మహిని అయితే తీసుకొని ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు, బ్లడ్ ఇచ్చావు కదా ఇంక నీ పని ఇక్కడ అయిపోయింది, ఇంకా పద అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాలరాజ్ అయితే ఇంకా ఆటోల కాడికి తన కారు తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా బాలరాజుని అయితే చూస్తుంది. ఇంకా చూసి బాలరాజు బతికే ఉన్నాడని చెప్పి నాగవల్లి అయితే